హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం కూర చూపించబోతున్నాను. ముందుగా దానికోసం దొండకాయలను బాగా శుభ్రం చేసుకుని ఈ విధంగా ముక్కలుగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో దొండకాయ ముక్కల్ని వేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈలోగా ఉల్లికారం కోసం మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని పోపు కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని దీనిలో యాడ్ చేసుకుని ఎండుమిర్చిని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని, ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుని ఉల్లికారంని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ మినప్పప్పు వేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారంని దొండకాయ ముక్కలలో యాడ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.